వేదికను అలంకరించిన డిఈఓ గారికి, ఎంఈఓ గారికి, హెచ్ఎం గారికి, ఇతర పెద్దలకు, ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీ భ్రమరా టౌన్షిప్స్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత గల్లా రామచంద్రరావు గారికి, నాయకులకి, కార్పొరేటర్లకి, డివిజన్ ప్రెసిడెంట్లకి, మరీ ముఖ్యంగా నా ప్రియమైన పిల్లలందరికీ పేరు పేరున నమస్కారం. ఈరోజు ప్రతి ఒక్కరి లైఫ్లో ఎవరు ఎలా చదువుకున్న ఈ స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరిలో అందరూ లేదా కింద కూర్చున్న మీరు అందరూ కూడా వాళ్ళ జీవితంలో మొట్టమొదటి అడుగు ఏదైనా ఉంది అంటే అది 10వ తరగతి. అవునా కాదా? ఫస్ట్ స్టెప్ ఏదైతే ఉందో, ఫస్ట్ పరీక్ష ఏదైతే ఉందో అది 10th క్లాస్ ఎగ్జామ్. రోజు స్కూల్లో ప్రతి క్లాస్లో జరిగే ఎగ్జామ్స్ ఒక లెక్క అయితే 10th క్లాస్ అనేది ఒక ఫస్ట్ మైల్ స్టోన్ లాగా మన జీవితంలో మన అందరం చెప్పుకుంటాం. ఈరోజు 60 ఏళ్ల షష్టి పూర్తి చేసుకుని రిటైర్మెంట్ అయిపోయే స్కూల్ ప్రిన్సిపల్ దగ్గర నుంచి కూడా ఫస్ట్ వాళ్ళు 10th క్లాస్లో ఎన్ని మార్క్స్ వచ్చాయి, 10th క్లాస్ ఏ స్కూల్లో చదువుకున్నాము, వాళ్ళ టీచర్లు ఎవరు అని మాత్రమే గుర్తుంటుంది. మధ్యలో ఇంటర్ ఎవరి దగ్గర చదివాము, డిగ్రీలు ఏం చేసాము, ఇంకేదైనా అధిరోహించినవన్నీ కూడా ఏం చేసామో కంటే కూడా మొట్టమొదటి స్టెప్ ఏదైతే ఉందో మన లైఫ్లో మనందరికీ గుర్తుండేది 10వ తరగతి. అయితే ముఖ్యంగా మీతో మాట్లాడాలి అని అనుకోవడానికి గల కారణం, ఇందాక డిఓ గారు చెప్పారు, నెల రోజుల నుంచి నేను ప్రయత్నిస్తున్నాను మీ అందరితో మాట్లాడడానికి, కుదరలేదని. అది వాస్తవం. మీతో మాట్లాడాలి అని అనుకోవడానికి గల ఏకైక కారణం ఏంటంటే, మా అమ్మాయి ఎగ్జామ్ స్టార్ట్ అవుతున్నాయి. రేపు ఎగ్జామ్ అనగానే కూర్చొని చాలా బాధపడుతుంది. తను సిబిఎస్ఈ ఎగ్జామ్ రాయబోతుంది. ఎంతో బాధపడుతుంది, భయపడుతుంది, బెంగపడుతుంది. ఇవన్నీ చూసినప్పుడు నాకేమనిపించిందంటే, ఈరోజు మనం ఎంత చదువుకున్న పేరెంట్స్ ఉన్నప్పటికీ, ఎంత స్థితిగతులు ఉన్న పేరెంట్స్ ఉన్నప్పటికీ, ఎంతో గొప్ప గొప్ప స్కూళ్ళల్లో చదువుకుంటున్న పిల్లలు అయినప్పటికీ కూడా ఈ భయము, బెంగ, మళ్ళీ తక్కువ మార్కులు వస్తే ఏమనుకుంటారో అనో, తక్కువ మార్కులు వస్తే ఏం చేయలేమేమో అనే ఒక భయం ఈ స్టేజ్లో పిల్లలకి వెంటాడుతుంది అని చెప్పి నాకు అర్థమైంది. అలాంటప్పుడు నాకు బాగా ముందుగా గుర్తొచ్చింది మీరందరే. మరి వాళ్ళకంటే మేము నా పిల్ల కాబట్టి కూర్చొని కాసేపు ఇలా అమ్మా అలా అమ్మని చెప్తాను. మరి మీరందరికీ చాలా చక్కగా ఎంఈఓ గారు, డిఈఓ గారు, ఇక్కడ ఉన్న టీచర్స్ అందరూ ప్రతిరోజు చెప్తూ ఉండొచ్చు. కానీ స్వయంగా మీ దగ్గరకు వచ్చి మేము కూడా ఒకనాడు 10th స్టూడెంట్స్మే అయినా ఈరోజు ఇలా ఉన్నాము, అప్పుడు మేము ఎలా ఉన్నాము, మేము ఎలాంటి ఒత్తిళ్ళని, సవాళ్ళని అధిగమించి ఈ స్థాయికి వచ్చామో మీకు చెప్తే, మీరు తెలుసుకుంటే ఫ్యూచర్లో మరి కాబోయే ఇంజనీర్లు, డాక్టర్లు, పొలిటీషియన్స్లు, మరి బిజినెస్ మ్యాన్, అదేవిధంగా టీచర్లు, హౌస్ వైఫ్స్ ఉన్నారు, హౌస్ హస్బెండ్స్ కూడా ఫ్యూచర్లో ఉంటారేమో అన్నా పర్లేదు. ఇలాంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ నాకు ఇంతమంది కనిపిస్తూ ఉన్నారు. నాకు 10th క్లాస్ స్టూడెంట్స్ లాగా ఇక్కడ ఎవ్వరు కనిపించట్లేదు. అందరూ కూడా మన భావితర భవిష్యత్తు, ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా మనందరం కూడా సెటిల్ అవ్వబోతూ ఉన్న పిల్లలందరూ కూడా నాకు ఇక్కడ ఎదురుగా కనిపిస్తున్నారు. కాబట్టి ఈరోజు నేను మాట్లాడే ప్రతి మాట రేపు ఒక ఇంజనీర్తో మాట్లాడుతున్నట్టే, ఒక డాక్టర్తో మాట్లాడుతున్నట్టే, ఒక బిజినెస్ మ్యాన్తో మాట్లాడుతున్నట్టే. అవునా కాదా? ఖచ్చితంగా ఏదో ఒకటి మాత్రం అయ్యే తీరుతాం. ఎట్టి పరిస్థితుల్లో మన తల్లిదండ్రులు మనం పోషించాలి, లేదా ఈ సమాజానికి మనం వదిలేసుకోవాలి, వాళ్ళు మనం పోషించాలి అనే పరిస్థితుల్లో ఈరోజు ఇక్కడ ఒక్క పిల్లవాడు కూడా లేరు అన్నది నా నమ్మకం. అవునా కాదా? ప్రతి ఒక్కరికి ఒక గోల్ ఉంది, ఏదో చెయ్యాలి అనే ఆశ ఉంది. వారందరూ ఇక్కడ కూర్చున్నారు అన్నది నా నమ్మకం. కాబట్టి మీరందరూ కూడా రానున్న ఈ పరీక్షని చాలా చాలా సమర్థవంతంగా ఎదుర్కోండి. అయితే ఈ పరీక్ష ముఖ్యంగా దేనికి పరీక్ష? మీ మార్కుల కోసమా, లేకపోతే మీరేదైనా సాధించగలరు, సాధించలేరు అనే ఒక నిర్ణయమా? అంటే ఖచ్చితంగా రెండూ కాదు. మీరేదో సాధించగలరు, సాధించలేరు అనడానికి రేపు మీరు రాయబోయే ఎగ్జామ్స్ ఖచ్చితంగా టెస్ట్ కాదు. అదేవిధంగా మార్క్స్, 500 మార్కులు వచ్చిన వాళ్ళు బ్యాంకులో వేసుకొని డబ్బులు రావు. ఇలా 200 మార్కులే స్కూల్ లాస్ట్కి వచ్చిన వాళ్ళు బ్యాంకులో వేసుకొని డబ్బులు సంపాదించలేదు. కాబట్టి మార్కులు అనేవి మనకి రెండూ ముఖ్యం కాదు. స్కూల్ ఫస్ట్ అయ్యి 500 మార్కులు వచ్చిన నేను ఈ స్టేజ్ మీదే ఉన్నాను, ఇందాక చెప్పారు. అదేవిధంగా 200 మార్కులు వచ్చిన వాళ్ళు కూడా ఈ స్టేజ్ మీద ఉన్నారు. అంటే మనకు కావాల్సింది ఏంటి? మరి ఈ టెస్ట్ ఏంటి? ఈ టెస్ట్ కేవలం మన డిసిప్లిన్కి, ఇప్పటిదాకా మన లైఫ్లో మనం ఎలా ఉన్నాం, రేపు ఎలా ఉండబోతున్నాం అన్న దానికి మాత్రమే ఈరోజు 10వ తరగతి పరీక్ష అని మనందరం గుర్తుపెట్టుకోవాలి.
ఒక డిసిప్లిన్కి. ఏం చేయగలుగుతాం అనేది ఈ 10వ తరగతి పరీక్ష మాత్రమే మనని డిసైడ్ చేస్తుంది. అంటే ఇంజనీర్ అవుతారా, డాక్టర్ అవుతారా అని కాదు, ఏం చేయగలుగుతారు, మనం ఏం సాధించగలుగుతాం. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇంజనీర్లు, డాక్టర్లు లేదనంటే ఏరోనాటికల్ సైన్స్లో చదివే వాళ్ళు మాత్రమే సక్సెస్ఫుల్ పర్సన్స్ కాదు సొసైటీలో. ఈరోజు ఒకరి చేత ఒకరి మీద డిపెండ్ అవ్వని ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ఫుల్ పర్సనే, మీరు గుర్తుపెట్టుకోవాలి. అలాంటి సక్సెస్ఫుల్ పర్సన్స్ మన అందరం అవడానికి ఈరోజు మనకి మన డిసిప్లిన్కి మన శ్రద్ధకి రాయబోయే ఎగ్జామే రేపు మన మార్చి 16వ తారీఖు రాయబోయే ఎగ్జామ్. కాబట్టి మీరు అందరూ డిసిప్లిన్డ్గా ఉన్నారా? ఎవ్రీబడి ఈజ్ రెడీ. సో మీరెంత డిసిప్లిన్గా ఉన్నారో రేపు మీకు వచ్చే మార్క్స్ డిసైడ్ చేస్తాయి. ఒకవేళ తక్కువ మార్కులు వచ్చాయనుకోండి, డిసిప్లిన్ పెంచుకుందాం అని అనుకోండి. ఎక్కువ మార్కులు వచ్చాయనుకోండి, ఈ డిసిప్లిన్తో ఇలాగే కంటిన్యూ అవ్వాలి అని అనుకోండి. సో ఫ్యూచర్లో మనం ఏం కాబోతున్నామో అన్నదానికి మాత్రమే ఈరోజు ఒక స్టెప్పింగ్ స్టోన్ మనం వేయబోతున్నాం. ఇందాక ఎంఈఓ గారు ఒక కథ చెప్పారు, ఒక చిన్న పిట్ట కథ చెప్పారు. మరి ఇప్పటి నుంచే మొదలు పెట్టాలి, 15 రోజులే మనకు ఉన్నాయి, మనం ముందే తెలుసుకొని ఉంటే చాలా డెడికేటెడ్గా సంసిద్ధంగా మనం బాగా ప్రిపేర్ అయ్యేవాళ్ళమేమో అని అనుకోకండి. ఇప్పుడే మొదలు పెట్టాం. వాస్తవంగా 10th క్లాసు ఫస్ట్ స్టెప్ వేయబోతున్నాం. ఎ లాంగ్ వే టు గో. ఫ్యూచర్లో చాలా అవ్వబోతున్నాం. దానికి ఈరోజే ప్రథమ నాందిగా మనందరం ఆలోచించుకొని ఈ యొక్క ఎగ్జామ్ని చాలా చక్కగా మనందరం ఉత్తీర్ణత సాధించాలి అని చెప్పి నేను అందరినీ కోరుకుంటున్నాను. అయితే ఇక్కడ మనకున్న పిల్లలందరూ కూడా నేను ఒకటే చెప్తాను, వినండి. పేదరికం కానివ్వండి, లేదు అనంటే ఇంకేదైనా సామాజిక వెనకబాటు కానివ్వండి, మనం సొసైటీలో గొప్పవారుగా అవడానికి అడ్డంకులు కాదు, రెండు అడ్డంకులు కాదు. దానికి ఉదాహరణగానే ఈరోజు స్టేజ్ మీద ఉన్న గల్లా రామచంద్రరావు గారు కానివ్వండి, గల్లా మాధవి గారు కానివ్వండి, మరొక ముఖ్య అతిథిని ఈరోజు మేము మీ ముందుకు ఉంచాలనుకున్నాం, కానీ ఎమర్జెన్సీ ఆపరేషన్ ఉండడం వల్ల తను రాలేకపోయింది. డాక్టర్ దుర్గా గారు కానివ్వండి, కడు పేదరికంలో పుట్టి చదువు మాత్రమే లక్ష్యంగా పెట్టుకొని ఈరోజు డాక్టర్గా అశేష సేవలను అందిస్తూ నెలకి 5 నుంచి 6 లక్షల రూపాయల జీతాన్ని పొందుతూ ఉన్న ఆ డాక్టర్ గారి తండ్రి కేవలం సోడా బండి వేసే ఒక సామాన్య చిరు వ్యాపారి. అంటే మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన అంశం ఏంటి అనంటే, మన తల్లిదండ్రుల స్థితిగతులు మన స్థితిగతుల్ని నిర్దేశించలేవు. ఇది ఫస్ట్ స్టెప్. రెండోది, ఒక రైతు కూలీ కొడుకు అయినా కానీ చదువులో వెనకే తప్ప తనకున్న డిసిప్లిన్లో, డెడికేషన్లో వెనక కాదు. తను నమ్ముకున్న ఆ డెడికేషన్ని, డిసిప్లిన్నే నిరంతరం ముందుకు తీసుకెళ్తూ ఈరోజు సొసైటీలో ఒక సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్గా ముందుకు వెళ్తున్న వ్యక్తి గల్లా రామచంద్రరావు. ఇక నేను తీసుకుంటే, మరి మా నాన్న ఏం పేదవాడు కాకపోయినా, మధ్యతరగతి వ్యక్తి అయినా, చదువులో నేను బాగానే ఉన్నా కూడా నాకు ఎన్నో సవాళ్ళు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఏదో అవ్వాలనుకుంటే ఈరోజు మీ ముందు ఇలాగా 5 సంవత్సరాలకే పరిమితం అయిపోయే ఒక పొలిటీషియన్ లాగా నుంచోవాల్సి వచ్చింది. అది కాదు వాస్తవానికి నా కోరిక. ఒక మంచి ఆఫీసర్ అవ్వాలన్నది నా కోరిక. సొసైటీకి చాలా చక్కగా సేవలు అందించాలి అన్నది నా కోరిక. అయితే ఈరోజు ఒక పొలిటీషియన్గా నుంచున్నాను మీ అందరి ముందు అని అంటే కూడా దాని వెనకాల కారణం, ఆ రోజు ఏదో అవలేకపోయానే అని డిప్రెషన్లోకి వెళ్ళకపోవడం. ఆ రోజు నేను ఏదో చెయ్యాలి అని అనుకున్నాను, అది చేయలేకపోయానే అనే ఒక నిరుత్సాహంతో నేను నా ప్రయాణాన్ని ఆపుకోకపోవడం మాత్రమే ఈరోజు ఇంత దూరం తీసుకురాగలిగింది అని చెప్పి చాలా నిక్కచ్చిగా చెప్పగలుగుతాను. కాబట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, పేదరికం కానివ్వండి, లేదనంటే మన మార్కులు కానివ్వండి, లేదంటే జీవితంలో మనం కోరుకున్నది మాత్రమే జరగాలి అనే ఒక అంశం కానివ్వండి, మనం ఫ్యూచర్లో మన ఎదుగుదలని ఆపలేవు అని ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అర్థం చేసుకోవాలి. కాబట్టి తొలి అడుగు వేయబోతున్నారు. రేపు మార్చి 16న అందరూ డెడికేటెడ్గా చక్కగా చదువుకోండి. స్ట్రెస్ ఎవరూ ఫీల్ అవ్వద్దు. హ్యాపీగా ఇందాక రామచంద్రరావు గారు చెప్పినట్టుగా పరీక్ష రోజు మాత్రం టైంకి వెళ్ళండి. ఏముందిలే అని చెప్పి మీరు నీరసపడకండి. ఖచ్చితంగా అందరూ టైంకి వెళ్ళండి. అండ్ ఇంకా ముఖ్య సూచన మీ అందరికీ ఇవ్వదలుచుకున్నాను. ఇక్కడ అమ్మాయిలు ఉన్నారు, ఎండలు ఆల్రెడీ చాలా పెరిగిపోతూ ఉన్నాయి. అందరూ హైడ్రేటెడ్గా ఉండండి. అంటే బాగా వాటర్, లిక్విడ్స్ తీసుకుంటూ ఉండండి. హెల్త్ మీద ఫోకస్ చేయండి. ఈ హెల్త్ మీద ఫోకస్ చేయకుండా భయపడి, ఎందుకంటే దీనికి కూడా కారణం మా అమ్మాయి. ఈ విషయం చెప్పాలన్నా కూడా ఫీవర్ వచ్చేసి ఒక 1 వీక్ బ్యాకే ఫీవర్ వచ్చేసి చాలా బాధపడిపోయింది. ఏంటి అని అంటే స్ట్రెస్.
అంత స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. చాలా హ్యాపీగా జాలీగా ఎగ్జామ్స్ రాయండి. చెప్పాను కదా, ఇది కేవలం మీ డిసిప్లిన్కి మాత్రమే పరీక్ష. మీరందరూ చాలా వెల్ డిసిప్లైన్డ్గా నాకు అనిపిస్తున్నారు. ఎందుకంటే ఒక్క పిన్ డ్రాప్ సైలెంట్, అందరూ కూడా ఎక్కడ మాట్లాడుకోకుండా వింటున్నారు అంటే మీరందరూ చాలా వెల్ డిసిప్లైన్డ్. మంచి మార్కులు మీ అందరికి వస్తాయి. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ పిల్లలందరూ కూడా చాలా టాప్ ర్యాంక్లో ముందుకు వెళ్ళాలి. మరి మన గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి పలానా డాక్టర్ ఉన్నాడు, కలెక్టర్ ఉన్నాడు, పలానా యాక్టర్ ఉన్నాడు, పలానా పొలిటీషియన్ ఉన్నాడు అని చెప్పుకుంటూ ఉంటే ఫ్యూచర్లో నాకు చాలా చాలా గర్వంగా ఉంటుంది. కాబట్టి మీరందరూ ఏదో ఒక మంచి స్థానంలో ఉండాలి అని చెప్పి కోరుకుంటున్నాను. మరి ఎప్పట్లాగానే మీకు లాస్ట్ టైం కూడా నేను ఒక పీటీఎం సందర్భంలో ఒక ఆఫర్ ఇవ్వడం జరిగింది. అదే ఆఫర్ని కంటిన్యూ చేస్తూ ఉన్నాను. మంచి ఉత్తీర్ణత పాటించి తెచ్చుకున్న వాళ్ళకి మనందరం కలిసి ట్రిప్కి వెళ్దాం. నాతో పాటు అందరూ ట్రిప్కి రావాలి అని చెప్పి కోరుకుంటున్నాను. మరి అందరూ సాధిస్తే అందరినీ తీసుకెళ్తాను, నాకు ఖర్చు అయినా భారం ఎక్కువైనా. కాబట్టి అందరూ పోటీ పడి చదవాలి అని అనుకుంటున్నాను. మీరు కోరుకున్న ప్లేస్కి మనందరం కలిసి చక్కగా ఒక 2 రోజులు విహారయాత్ర చేద్దాం. మంచి మార్కులు తెచ్చుకున్న వాళ్ళకి, అదేంటి ఇప్పుడు దాకా మార్కులు ఏం మనం నిర్ధారించలేమన్నారు, మరి ఇప్పుడు మార్కులు వస్తేనే ట్రిప్కి తీసుకెళ్తున్నారు ఏంటి అని అనుకోకండి. డిసిప్లిన్ ఉన్న వాళ్ళని తీసుకెళ్ళాలనుకుంటున్నాను. కాబట్టి మంచి డిసిప్లిన్, మీ మార్క్స్ చెప్తున్నాయి కాబట్టి మిమ్మల్ని నేను తీసుకెళ్తాను. ఒక 50 మందిని, ఇక్కడ 1328 మంది ఉన్నారు మన గుంటూరు పశ్చిమ పిల్లలందరూ, 10వ తరగతి రాయబోతున్న వాళ్ళందరూ. ఈ 1328 మందిలో ఖచ్చితంగా ఒక 50 మందిని మాత్రం నేను విహారయాత్రకు తీసుకెళ్ళబోతున్నాను. మరి ఎవరు నాతో రానున్నారో వాళ్ళందరూ కూడా చాలా శ్రద్ధగా ఈ 15 రోజులు చక్కగా చదువుకోవాలి అని చెప్పి కోరుకుంటున్నాను. ఆ బాధ్యతను కూడా వచ్చిన తర్వాత, అంటే పరీక్షలు మీ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీ లిస్టును నాకు ఇవ్వడానికి మరి గౌరవ డిఓ గారిని, ఎంఈఓ గారిని కూడా కోరుకుంటూ ఉన్నాను. వాళ్ళు కూడా చాలా చక్కగా మీ మొత్తం లిస్ట్ అవుట్ చేస్తారు అని చెప్పి కోరుకుంటున్నాను. మరి అందరూ హామీ ఇస్తారా మంచి మార్కులతో గుంటూరు పశ్చిమ విద్యార్థులందరూ ముందుంటారు అని? ఎస్ ఆర్ నో? నిద్రపోతున్నారా? అక్కడ అబ్బాయిలు అసలు నోరు తెరవట్లేదు. అబ్బాయిలు మీకు ఒక మాట చెప్తున్నాను, ఎందుకో తెలియదు కానీ వెనకబడుతున్నారు, బాగా వెనకబడుతున్నారు రిజల్ట్స్లో. అమ్మాయిలందరూ ముందుకెళ్ళిపోతున్నారు. కాబట్టి చూసుకోండి, అబ్బాయిలందరూ ముందు ఉండాలి, అంతకంటే ముందు ఇక్కడ అమ్మాయిలు ఉండాలి. ఎస్ ఆర్ నో? అమ్మాయిల వాయిస్ చాలా గట్టిగా ఉంది. ఏ అబ్బాయిలు? వెరీ గుడ్. 1328లో ఒక్క ఫెయిల్ కూడా ఉండకూడదు అని చెప్పి నేను కోరుకుంటూ ఉన్నాను. ఆ దిశగా ఈ 15 రోజులు మనందరం సంసిద్ధం అవుదాం. ఎనీ డౌట్, ఎక్కడ ఏ డౌట్లున్నా, ఎక్కడ మీకు ఇబ్బందిగా అనిపిస్తున్నా, మానసికంగా కావచ్చు, మీ ఇంట్లో విషయాలు కావచ్చు, లేదంటే ఇక్కడ స్కూల్లో పరిణామాలు కావచ్చు, ఎక్కడ ఏ ఇబ్బంది ఉన్నా కూడా అధికారులకు కానివ్వండి, నా దాకా వచ్చి మీరు చెప్పినా నాకు పర్వాలేదు, నేను మీతో ఉంటాను. ఈ 15 రోజులు మీ వెంటే ఉంటాను. కాబట్టి ఫర్ ఎనీ సజెషన్స్ మీరు నా దగ్గరికి రావచ్చు. హ్యాపీగా ఈ ఎగ్జామ్ని మనందరం ప్రిపేర్ అయ్యి అందరూ కూడా మంచి రిజల్ట్స్తో విత్ ఆల్ ఫ్లయింగ్ కలర్స్ మనందరం బయటికి రావాలి అని చెప్పి మరొకసారి కోరుకుంటూ, పిల్లలతో మాట్లాడాలి అని నేను అడిగిన వెంటనే మా ఎంఈఓ కుద్దూస్ గారు ఎంతో కృషి చేసి అందరినీ సమన్వయపరిచి ఇక్కడికి తీసుకురావడం, ఆయనకి ఎంతో చేయూతను అందించిన మా సలీం గారు డిఈఓ గారికి, అదేవిధంగా మా ప్రిన్సిపల్ గారు ఈ వేదికనిచ్చి అందరి పిల్లల్ని ఇక్కడికి తీసుకొచ్చిన మా ప్రిన్సిపల్ గారికి, మా మరో ఎంఈఓ గారికి, ఇక మా ఇక్కడున్న స్థానిక నాయకులందరికీ కూడా పేరున కృతజ్ఞతలు చెప్తూ మరొకసారి కలుసుకుందాం, అందరం ట్రిప్లో కలుద్దాం. థ్యాంక్ యూ.